నేను ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ ఒక ఫ్యామిలీ ఆఫ్ 4 మెంబర్స్ ఒక వాటర్ ఫాల్స్‌లో ప్రతి ఒక్క బైక్ నడిపే పర్సన్ వాళ్ళు జెంట్స్ అయినా సరే, లేడీస్ అయినా సరే మీ బైక్ యొక్క ఫ్రంట్ టైర్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ దయచేసి అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో చూసిన చాలా మందికి నేను ఏదైతే చెప్తున్నానో దీనికి సంబంధించిన న్యూస్ ఆల్రెడీ మీకు వచ్చేసి ఉంటుంది. బట్ మీరు షేర్ చేయడం వల్ల, మీరు ఒక లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళ దగ్గర కూడా వెళ్తుంది. వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. సో నేను దేని గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే, నేను ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ ఒక ఫ్యామిలీ ఆఫ్ 4 మెంబర్స్ ఒక వాటర్ ఫాల్స్‌లో నిల్చొని ఉంటారు. సడన్‌గా ఫ్లో పెరిగిపోతుంది. అది వర్షం ఒక్కసారిగా ఎక్కువయ్యి వాటర్ పైనుంచి రావడమైనా అయ్యుండొచ్చు. లేదా అక్కడ దగ్గరలో డ్యామ్ ఉంటే డ్యామ్ ఫుల్ అయిపోయి వాళ్ళు వాటర్‌ని రిలీజ్ చేయడం వల్ల ఒక్కసారి ఫ్లో పెరిగుండొచ్చు. సో, ఎప్పుడైతే నేను 7 ఇయర్స్ బ్యాక్ చూసిన వీడియోలో కళ్ళ ముందే, వేరే వాళ్ళ కళ్ళ ముందే నలుగురు కొట్టుకొని వెళ్ళిపోతారనమాట. అప్పుడు దాంట్లో ఎంతమందికి ఏమైంది, ఏం జరిగిందో నాకు ఐడియా లేదు. బట్ ఆ వీడియో నేను ఎప్పుడూ మర్చిపోలేను. అలాంటి వీడియో చూసిన తర్వాత మళ్ళీ రీసెంట్‌గా లోనావాలలో ఒక డ్యామ్‌లో ఇదే జరిగిందండి. టోటల్ 5 మెంబర్స్ వాళ్ళు సరదాగా ఎంజాయ్ చేద్దామని బయటికి వెళ్లారు. వాళ్ళకి గూడా తెలీదు అలా జరుగుతుందని. సడెన్‌గా వాటర్ వచ్చేసాయి. నాకు తెలిసి వాటర్ రెయిన్‌ఫాల్ ఎక్కువ పెరగడం వల్ల వచ్చేసుంటుంది అనుకుంటున్నాను. లేదా డ్యామ్ గేట్స్ అయినా ఓపెన్ చేస్తారు. ఏదైనా జరిగుండొచ్చు. అది ఎక్కడ జరిగిందో గూడా ఎవరు ఏం చెప్పలేరు. బట్ అలా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఆ వాటర్ ఫాల్స్‌లో దిగాల్సిన అవసరం లేదండి. ఆ వాటర్ ఫాల్స్ పక్కన ఉండి మనం ఫోటోస్ దిగినా చాలు. ఆ నేచర్‌ని ఎంజాయ్ చేయండి. ఆ వెదర్‌ని ఎంజాయ్ చేయండి. అది అందరితో షేర్ చేసుకోండి. అంతే తప్ప వాటర్‌లోకెళ్తేనే ఎంజాయ్‌మెంట్ అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే పరిస్థితులు బాలేవు. ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. ఆ వీడియో చూస్తుంటే నాకు తెలియకుండానే ఒక తెలియని బాధనమాట. ఎవరో ఫ్యామిలీ ఎంజాయ్ చేయడానికెళ్ళి ఎందుకిలా జరిగింది అనేది. అండ్ తప్పకుండా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఇది వర్షాకాలం కాబట్టి మీ అందరికి ఒక సజెషన్ చేద్దామని ఇంకొంచెం వీడియోని ఎక్స్‌టెండ్ చేస్తున్నాను. అదేంటంటే, మీరు వాటర్ ఫాల్సే గాని, లేకపోతే ఏ ప్లేసెస్‌లో అయినా సరే తిరిగేటప్పుడు, ట్రెక్కింగ్ చేసేటప్పుడు గాని, వర్షం పడినప్పుడు మట్టి అనేది తడి తడిగా ఉంటుంది. అక్కడ కాళ్ళు పెట్టినప్పుడు స్లిప్పరీ అవుతాయి. అండ్ వాటర్ ఫాల్ దగ్గర కూడా స్లిప్పరీ అవుతాయి. మీకింత చెప్తున్నాను గదా! నేనే ఒక వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి, చాలా దూరం వాక్ చేసి, ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి జారి కింద పడ్డానండి. అప్పుడు నాకు చేయి సపోర్ట్ ఉండడం వల్ల నా తలకేం కాలేదు. ఆ వాటర్ ఫాల్ దేని మీద ఉంటుంది ఎక్కువ సార్లు? కొండ పైన ఉంటుంది. సో, అక్కడ పడితే గనక దెబ్బ గట్టిగా తగిలితే ఏదైనా జరుగుండొచ్చు. సో, అక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు ఆ తడిదనాన్ని అవాయిడ్ చేయండి. దానికి దూరంగా ఉండి ఎంజాయ్ చేయండి. చాలా విధాలుగా ఎంజాయ్ చేయొచ్చు. వాటర్‌లోకెళ్తేనే ఎంజాయ్ చేయాలని మాత్రం అనుకోవద్దు. చూస్తుంటారు గదా! యంగ్ వాళ్ళు ఈ వీడియో చూసి వీడేంట్రా నాకు చెప్పేదని అనుకుంటారు. అది వాళ్ళ ఫ్యామిలీకి గాని, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి గాని జరిగితేనే తెలుస్తుంది. సో, ఎవ్వరికీ ఆ ఛాన్స్ అనేది మీరు ఇవ్వకండి. ఎళ్ళినప్పుడు బాగా ఎంజాయ్ చేయండి. అది అందరికీ షేర్ చేయండి గానీ, ఇలా ఎంజాయ్ చేసేద్దాము, యంగ్ ఏజ్‌లో ఉన్నాము, ఏమైనా చేసేయగలం అని మాత్రం ఎళ్ళకండి. ఒక్కసారి ఆలోచించండి. అండ్ మీరు ఈ వర్షాకాలంలో బైక్స్ నడిపేటప్పుడు గూడా చాలా అంటే చాలా జాగ్రత్తగుండండి. ప్రతి ఒక్క బైక్ నడిపే పర్సన్ వాళ్ళు జెంట్స్ అయినా సరే, లేడీస్ అయినా సరే, మీ బైక్ యొక్క ఫ్రంట్ టైర్ బ్యాక్ సైడ్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. వర్షం పడడం వల్ల, వర్షం పడి ఆగిపోయిన తర్వాత బైక్ టైర్ అనేది చాలా స్లిప్పరీగా ఉంటుంది. తెలియకుండానే మీరు స్లోగా వెళ్ళినా సరే, స్పీడ్‌గా ఎళ్తే డెఫినిట్‌గా పడతారు. అది ఎలాంటి టైర్ అయినా సరే. బట్ స్లోగా వెళ్ళినా సరే సడెన్‌గా బ్రేక్ కొట్టినప్పుడు స్కిడ్ అవుతుంది. స్కిడ్ అయినప్పుడు మన కంట్రోల్‌లో ఒకసారి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనం ఫ్యామిలీతో వెళ్తుంటాము, ఒక్కరినే వెళ్తుంటాము. మనం ఇంటికి జాగ్రత్తగా చేరుకోవాలంటే ఇదొకసారి చెక్ చేసుకోండి. మీకు మీ ఆఫీస్‌కి గానీ, మీ ఇంటికి గానీ 5 మినిట్స్ లేట్ ఎళ్ళడంలో ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. బట్ మీకేదైనా జరిగినా, చిన్న దెబ్బ తగిలినా, దానివల్ల మీరు వారం రోజులు ఇంట్లో ఉండడం గానీ, దానివల్ల వేరే వాళ్ళు
ఇబ్బంది పడడం గానీ చేయకండి. సో, స్లోగా వెళ్ళండి. నేను బైక్స్ అని చెప్పాను గదా! నాట్ ఓన్లీ బైక్స్ అండి. కార్‌లో వెళ్ళేటప్పుడు గూడా స్పీడ్‌గా వెళ్ళినప్పుడు కింద వాటర్ వెట్ ఉన్నప్పుడు స్కిడ్ అవుతుంది. సో, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. వీడెవడ్రా మాకెందుకు చెప్తున్నారని మాత్రం అనుకోకండి. ఈ వీడియో చూసి తెలియని వాళ్ళు ఒకరైనా సరే నా వీడియో చూసి వాళ్ళ టైర్స్ సెట్ చేసుకున్నా, వాళ్ళు స్లోగా వెళ్ళినా అది నాకు ఒక మంచి అచీవ్‌మెంట్ అన్నమాట. ప్లీజ్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.